ఈ నెల స్టార్ట్ అయింది కదా! కరెంటు బిల్లులు అనేది ఒక్కొక్కరికి వాచిపోతూ ఉన్నాయి. ఈ 6 నెలల్లోనే 2 సార్లు సర్దుబాటు ఛార్జీలతో తోమేశారు. నెక్స్ట్ మళ్ళీ డిస్కమ్‌లు ఇచ్చినటువంటి ప్రపోజల్‌కు రెగ్యులేటరీ కమిషన్ కూడా ఆమోద ముద్ర వేసింది కాబట్టి, నెక్స్ట్ ఏ సెకండ్ అయినా జనవరి, ఫిబ్రవరి, మార్చి ఎప్పటి నుంచి అయినా తోలుతీయడం అనేది మొదలెడతారు. ఏప్రిల్, మే నెక్స్ట్ ఏదో ఒక టైం నుంచి ప్రత్యక్షంగాన, స్లాబ్‌ల రూపంలోన. ఇదే విషయాన్ని అధికారాన్ని లీడ్ చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ కూడా అఫీషియల్గానే అంగీకరిస్తున్నారు. వాళ్ళ ట్వీట్లు చూస్తే వాళ్ళ ట్వీట్ ఏంటి, విపరీతంగా కరెంటు బిల్లులు పెరిగిపోయాయని చెప్పి జనాలు ఘోషపెడుతూ ఉంటే కరెంటు బిల్లులు తగ్గిస్తారు అని అన్నారు కదా, తగ్గించకపోయినా ఉన్నవన్నా ఉండనియండి, ఎందుకు పెంచుతున్నారు అని సామాన్య జనం నుండి సర్కారుకు ప్రశ్నలు ఎదురవుతూ ఉంటే దాన్ని తెలుగుదేశం పార్టీ గత జగన్మోహన్ రెడ్డి గారి పాలన మీద ఒక డైవర్షన్ చేస్తూ జగన్ చేసినటువంటి పాపం వల్ల నెక్స్ట్ 10 సంవత్సరాల పాటు కరెంటు బిల్లులు మోయాల్సి వస్తుంది అంటున్నారు. అంటే నెక్స్ట్ 10 సంవత్సరాలు మీకు దూల తప్పదు అన్నట్టు దాని అర్థం. జగన్ చేసిన పాపం వల్ల అంటారు. ఇప్పుడు జనానికి సరే జగన్ పాపం చేశాడు, ఏం పాపం చేశాడు అన్నదానికి క్లారిటీ కావాలి కదా. ₹2.49 పర్ యూనిట్ ఆయన కేంద్ర ప్రభుత్వ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. అది పాపమా? అయితే మీరు అంతకుముందు ₹5.90 కుదుర్చుకున్నది పుణ్యమా? జనానికి క్లారిటీ. ₹5.90 వీళ్ళు కుదుర్చుకున్నారు 14 నుంచి 19 మధ్యలో. అది 25 సంవత్సరాల అగ్రిమెంట్స్ అవి. మరి అది నెక్స్ట్ మీ మీ పీరియడ్ నుంచి మొదలైతే 25 సంవత్సరాలు, అది పాపం కదా. ₹5.90 యూనిట్. జగన్ ₹2.49 కదా పర్ యూనిట్. అది ఎట్లా పాపం అవుతుంది? సరే జగన్ది పాపం అనుకుంటే మీరు ఇప్పుడు మరి అంతకుమించి సగం రేటు కుదుర్చుకుంటారా? పోనీ ₹2 కుదుర్చుకుంటారా? లేదంటే ఒక 10 పైసలు తగ్గించి ₹2.39 మీరు ఏమైనా అగ్రిమెంట్ కుదుర్చుకుంటారా? కేంద్రంలో మీ కూటమి, రాష్ట్రంలో మీ కూటమి, మరి కేంద్ర ప్రభుత్వ సంస్థతో అగ్రిమెంట్ కుదుర్చుకోండి. అంటే ఎట్లా జగన్ పాపం మోయాలి అంటున్నారు? ఎట్లా? కారణం ఏంటి? ఎట్లా మోయాలి? రీజన్. ₹2.49 పాపం అయితే ₹5.90 మీ హాయంలో కుదుర్చుకున్న దాన్ని ఏమనాలి? లేదు, ఇప్పుడు ఇంకా ₹2.49 కన్నా మీరు తక్కువ కుదుర్చుకోండి అగ్రిమెంటు, ప్రజలకు ఊరట కల్పించండి. ఇవన్నీ ఇసిపెట్టి కరెంటు ఛార్జీలు తోమేస్తున్నారు సారు అంటే జగన్ పాపం మీరు 10 ఏళ్ళు మొయ్యండి అని ఒకరి మీదగా నెట్టేసి ఈ విధంగా వీపులు దోమడం జనానికి భావ్యమా? న్యాయమా? మరి 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు సార్కి ఇవన్నీ తెలియవా? మరి కరెంటు బిల్లులు తగ్గిస్తాను ఎందుకన్నారు, పెంచనని ఎందుకన్నారు? 6 నెలల్లో ఇంతగానో వీపు విమానం మోత ఎందుకు మోగిస్తున్నారు జనానికి? అంటే వ్యాలిడ్ సమాధానం చెప్పండి, వ్యాలిడ్ సమాధానం. అట్లా కాకుండా జగన్ పాపం అని, పోనీ జగన్ పాపం ఎలా? ఎందుకు జగన్ పాపం ఎలా?